మీరు అపూర్వ గారు ఇద్దరూ వెళ్ళి సాంప్రదాయబద్ధంగా గగన్ భూమిని ఈ ఇంటికి తీసుకురావాలి అని కేపీ డిమాండ్ చేయటంతో సరే అలాగే నువ్వు చెప్పినట్లే చేస్తానని శరత్చంద్ర అంటాడు. తర్వాత భూమి కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే ఏయ్ తైతక్క, ఏంటి డల్గా ఉన్నావని కాఫీ తాగుతున్న భూమిని గగన్ అడుగుతూ ఉంటాడు. బావా, నేను కాఫీ తాగుతూ నా కాఫీ టైంని బెటర్ ఎంజాయ్ చేయటానికి ప్రయత్నిస్తున్నాను అని భూమి అంటే, నీ కాఫీ టైంని నేను మరింత బెటర్ చేస్తాను అని బిస్కెట్లని చూపిస్తూ ఉంటాడు. బిస్కెట్ యాడ్ కోసం గగన్ అలా భూమితో ప్రేమగా మాట్లాడుతున్నట్లు చూపిస్తూ ఉంటారు. బిస్కెట్ని కాఫీలో అత్తుకొని గగన్ భూమి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉంటారు. తెల్లవారిన తర్వాత శరత్చంద్ర లాన్లో కూర్చొని రాత్రి కేపీ మాట్లాడిన మాటలన్నింటినీ తలుచుకుంటూ ఉంటాడు. అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి, ఏంటి బావా, ఏం ఆలోచిస్తున్నావు అని అడగటంతో రాత్రి కేపీ పెట్టిన షరతు మొత్తం కూడా వివరించటంతో, అయితే ఇంకెందుకు బావా ఆలస్యం, వెళ్ళి భూమిని మన కూతురుగా గగన్ని ఈ ఇంటి అల్లుడుగా తీసుకువచ్చి శోభనం జరిపిద్దాము అని అపూర్వ అనడంతో, ఏం మాట్లాడుతున్నావు అపూర్వ, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది, భూమి అంటే నా కూతురు కాబట్టి నేను కూతురుగా అంగీకరించి ఇంటికి తీసుకువస్తానేమో, కానీ ఆ గగన్ నా భద్ర శత్రువు, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది అని శరత్చంద్ర అంటే, చూడు బావా, ఇప్పుడు భూమికి భర్త అయిన గగన్ మన ఇంటి అల్లుడే కదా, నేనే కాదు ఎవరైనా ఇలాగే మాట్లాడతారు, ఇంటికి తీసుకొచ్చి ఆ కార్యం ఏదో జరిపించేద్దాం బావా అని, ఎప్పటికైనా మనం భూమిని కూతురుగా అంగీకరించి గగన్ని అల్లుడుగా అంగీకరించాల్సిందే కదా, అదేదో ఇప్పుడే జరిపించేద్దాము, మనల్ని ఇంకెవరూ కూడా పేరు పెట్టరు కదా బావా, నేను కూడా మన మంచికే చెప్తున్నానులే అని అపూర్వ అంటే, అపూర్వ నీది ఎంత మంచి మనసు, నిన్ను చెర్రి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి అని శరత్చంద్ర అంటాడు. వెళ్ళు బావా, వెళ్ళి రెడీ అయ్యిరా అని అపూర్వ చెప్తుంది. శరత్చంద్ర లోపలికి వెళ్ళగానే, అమ్మాయి అమ్మాయి, నేను వింటున్నది నిజమేనా అని గోరెంటాకు టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, అవును పిన్ని, నువ్వంతా వినింది నిజమే అని అపూర్వ అంటుంది. అయితే ఆ గగన్ భూమిని ఈ తండ్రి కూతుర్లని కలిపేసి నువ్వు సన్యాసుల్లో కలిసిపోతావా అని గోరెంటాకు అంటే, వాళ్ళు కలిసిపోవటానికి నేను సన్యాసుల్లో కలవటానికి ఏంటి పిన్ని సంబంధం, నేను నిజం తెలుసుకోవటానికే ఈ డ్రామా ఆడుతున్నాను, ఇప్పుడు ఆ గగన్ గాడేమో భూమి మెల్లో తాళి కట్టలేదని చెప్తున్నాడు, ఆ భూమి ఏమో గగనే తాళి కట్టాడని చెప్పి వాళ్ళ ఇంట్లో వెళ్ళి కూర్చొని ఉంది, ఇప్పుడు వెళ్ళి బావ వాళ్ళని తీసుకొచ్చి శోభనం ఏర్పాట్లు పూర్తి చేశాడే అనుకో, వాళ్ళ మధ్య శోభనం జరిగితే ఆ పెళ్లి జరిగిందని అర్థం, అప్పుడు వాళ్ళకి ఆస్తి వెళ్లకుండా ఎలా అడ్డుకోవాలో నేను చూసుకుంటాను, ఒకవేళ అలా జరగలేదనుకో వాళ్ళ పెళ్లి జరగలేదని అర్థం, వాళ్ళ పెళ్ళే జరగలేదని నిజం తెలిసిందే అనుకో, అప్పుడు కొత్త కథ మొదలవుతుంది పిన్ని అని అపూర్వ చెప్తుంది. పూజ చేస్తున్న శారదకి భూమి చెప్పిన మాటలు విని శారద ఒక్కసారిగా తన చేతిలో ఉన్న అక్షింతల ప్లేటుని కింద పడేస్తుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, మీ నాన్న వచ్చి కూతురుగా నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్తే ఒక అర్థం ఉంది, కానీ గగన్ని అల్లుడుగా ఒప్పుకొని ఆ ఇంటికి తీసుకువెళ్ళటం ఏంటి, నువ్వు చెప్తున్నది నిజమేనా, ఇదంతా జరుగుతుందా, అసలు వాళ్ళిద్దరి మధ్య గౌరవప్రదంగా మాట్లాడుకోవటం అంటూ ఏమీ ఉండదు కదా, నేను నమ్మలేకపోతున్నాను భూమి అని శారద అంటే, అవునత్తయ్య, నేను చెప్తున్నదంతా నిజమే, మావయ్య నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఇప్పుడు ఇద్దరిని తీసుకువెళ్ళటానికే వస్తున్నారు, కాకపోతే వచ్చిన తర్వాత నాన్న మాట్లాడిన మాటలకి గగన్ బావ ఎదురు చెప్పకుండా నాతో పాటి రావటానికి ఒప్పుకునేలా చేయమని ఆ దేవుణ్ణి గట్టిగా ప్రార్థించండి అత్తయ్య అని భూమి చెప్పటంతో అలాగేనని ఇద్దరు మొక్కుకుంటూ ఉంటారు. స్వామి, మా భూమి చాలా అమాయకురాలు, శరత్చంద్ర గారు వచ్చి పిలిస్తే గగన్ భూమి ఇద్దరు వెళ్ళేలా నువ్వే చూసుకోవాలయ్యా, శరత్చంద్ర గారు వస్తారంటే ఇప్పటికీ నాకు నమ్మాలనిపించట్లేదు, కానీ మా భూమి కోరిక మాత్రం నెరవేరాలి అని శారద మొక్కుకుంటూ ఉంటుంది. అప్పుడే గగన్, అమ్మ ఆఫీస్కి టైం అయింది, రా అమ్మ, ఎక్కడ ఉన్నావు అని కేకలు పెడుతూ ఉంటే, అత్తయ్య ఆయన అప్పుడే ఆఫీస్కి బయలుదేరి వెళ్తున్నారు అత్తయ్య, మా నాన్న వచ్చే వరకు ఏదో ఒకటి చేసి మీరే ఆయన్ని ఆపాలత్తయ్య, వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి అని భూమి చెప్తుంది. రే గగన్, అప్పుడే వెళ్తున్నావేంటి, ఆగు అని శారద అంటే, లేదు నాకు సమయం అయిపోయిందమ్మా, వెళ్తున్నానని గగన్ అంటే అప్పుడే భూమి చాటుగా మియావ్ అని అరుస్తూ ఉంటుంది. రే గగన్, పిల్లి అరుస్తోంది, వెళ్ళకూడదని శారద అంటే, అమ్మ, పిల్లి ఎదురు వస్తే కదా వెళ్ళకూడదు, అరిస్తే పాల కోసం అరుస్తున్నట్లుంది, అయినా అరుపేదో తేడాగా ఉందమ్మా, నువ్వు ముందు పిల్లికి పాలు పొయ్యమ్మా అని గగన్ వెళ్తూ ఉంటే భూమి ఎదురు వస్తుంది. బావా, పిల్లి అర్చినా వెళ్ళకూడదు బావా, వెళ్ళొద్దు అని భూమి చెప్తుంటే, ఏయ్ తైతక్క, నువ్వు అస్సలు జోక్యం చేసుకోకు, నీ పని నువ్వు చూసుకో, నేను వెళ్తున్నానంటూ గగన్ వెళ్తూ ఉంటాడు.
గగన్ కారు ఎక్కుతూ ఉంటే భూమి దిష్టి గుమ్మడికాయని కింద పడేస్తుంది. "ఏం చేస్తున్నావు భూమి?" అని శారద అంటే, "అత్తయ్య, ఇందాక పిల్లి అరిచింది. ఇప్పుడు దిష్టి గుమ్మడికాయ కింద పడిపోయిందని చెప్పి మీ అబ్బాయిని ఒక గంట సేపు కూర్చోపెట్టండి అత్తయ్య. వెళ్ళండి అత్తయ్య" అని భూమి అనడంతో, రే గగన్, దిష్టి గుమ్మడికాయ కింద పడిపోతే వెళ్ళకూడదు గగన్. ఒక గంట ఆగి వెళ్ళవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా తండ్రివి కదా అని శారద గడ్డం పట్టుకొని బతిమలాడుతూ ఉంటే, "ఏంటమ్మా ఈరోజు అన్ని శకునాల గురించే మాట్లాడుతున్నావు? కాసేపంటే కాసేపు మాత్రమే కూర్చుంటాను. గంటసేపయితే కూర్చోనని గగన్ అంటే, "సరే కాసేపు కూర్చో" అని శారద చెప్తుంది. "రా బావ రా" అని భూమి చెప్తుంటే, "మా అమ్మ చెప్పింది కాబట్టి కూర్చోడానికి వస్తున్నా. నేను నీ కోసం కాదు, అర్థమైందా?" అని గగన్ అంటే, "అర్థమైంది బావ, అర్థమైందని" భూమి అంటుంది. "అమ్మ, మా అత్తయ్య, మామయ్య తప్పు చేస్తే నువ్వు మా ఆయన దగ్గర నుంచి నన్ను దూరం చేసి రాక్షసుల ఇంటికి ఇలా తీసుకొచ్చావేంటి? ఇప్పుడు మా అత్త, మామలు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు" అని ఇందు అరుస్తూ ఉంటే, "నువ్వు ముందు హాల్లోకి రా" అంటూ మీరా ఇందుని లాక్కు వస్తూ ఉంటుంది. "ఏంటి నాన్న, మేమిద్దరం హనీమూన్‌కి వెళ్ళటానికి ఇవన్నీ మేమెక్కడ పట్టుకు వెళ్తాము? దారిలో కొనుక్కుంటాం కదా" అని పండ్లు, పూలు, పెద్దగా సారెకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా కార్‌లో పెడుతూ ఉంటే చెర్రీ అడుగుతూ ఉంటాడు. అప్పుడే అపూర్వ, శరత్చంద్ర అక్కడికి వస్తారు. "ఏంటన్నయ్య, ఎవరికో సారె తీసుకువెళ్తున్నట్లు అలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి?" అని మీరా ప్రశ్నిస్తూ ఉంటుంది. "అంటే అమ్మ, మీరా అది" అని శరత్చంద్ర నసుగుతూ ఉంటే, "నువ్వు ఆగు బావ, నేను చెప్తాను కదా! మీరా సారెలాంటివి ఎవరికి తీసుకువెళ్తారు? మన వాళ్ళకే కదా" అని అపూర్వ అంటే, "అవును, మన వాళ్ళకే. ఎవరికి?" అని మీరా అంటుంది. "ఈ ఊర్లో మనవాళ్ళు ఎవరున్నారు? 4 రోజులు భూమి ఈ ఇంటికి దూరం అయ్యేసరికి నువ్వు భూమినే మర్చిపోయావా? భూమి కోసమే" అని అపూర్వ చెప్తే, "అంటే అన్నయ్య, భూమి పెళ్ళిని నువ్వు అంగీకరిస్తున్నావా?" అని మీరా అంటుంది. అవునని శరత్చంద్ర చెప్పటంతో, "ఏంటన్నయ్య, ఆ భూమిని మనం ఇంటికి తీసుకొచ్చిన భూమి మీ కూతురు కాబట్టి నేను ఒప్పుకుంటాను. ఆ గగన్ ఎవరు? నా సవతి కొడుకు, భద్ర శత్రువు. వాడిని ఇంటికి తీసుకురావటం ఏంటి? నేను అస్సలు అంగీకరించను" అని మీరా అంటే, "మీరా, ఇలా చిన్నపిల్లల మొండికి వేయటం అస్సలు మంచిది కాదు. ఇప్పుడు నువ్వు కేపీని పెళ్లి చేసుకున్నావు. కేపీకి ముందే పెళ్లయిందన్న విషయం నీ పెళ్లి తర్వాతే కదా మనకు తెలిసింది. అలాగని నువ్వు కేపీని వదులుకున్నావా? వదులుకోలేదు కదా! ఇప్పుడు భూమి, గగను మనకు భద్ర శత్రువు అని నిజం తెలిసినా కూడా గగన్‌ని పెళ్లి చేసుకుంది. అలాగని మనం భూమిని వదులుకుంటామా? నువ్వు కేపీని వదులుకోనట్లే భూమిని కూడా మనం వదులుకోలేం కదా! అందుకే గగన్‌ని ఇంటిని అల్లుడుగా అంగీకరిస్తూ తీసుకువస్తున్నాము" అని అపూర్వ అంటే, "అది కాదు వదిన, నువ్వు నన్ను సముదాయిస్తున్నావేంటి? నువ్వు కూడా నాకు అనుకూలంగా మాట్లాడాలి కదా! భూమిని ఒక్కదాన్నే ఇంటికి తీసుకొచ్చే మార్గం లేదా?" అని మీరా అంటే, "చూడు మీరా, ఇప్పుడు భూమిని ఒక్కదాన్నే ఇంటికి రమ్మని చెప్తే గగన్‌ని వదిలేసి వస్తుందా? రాదు కదా! లేకపోతే ఆ శారదలాగా భూమిని కూడా ఒంటరిని చేయనా? అలా ఎప్పటికీ చేయలేం కదా! కాబట్టి ఇంకేం మాట్లాడకు" అని అపూర్వ అంటోంది. "ఇష్టం లేకపోయినా నువ్వు జీర్ణించుకోవాల్సిందే మీరా. వాళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకురావటమే కాదు, శోభనం కూడా ఇక్కడ జరిపిస్తున్నాము" అని అపూర్వ చెప్తే, "శోభనం కూడానా?" అని నక్షత్ర టెన్షన్ పడుతూ ఉంటే, "ఏంటి అలా నోరు తెరిచేశావు? వాళ్ళిద్దరికీ ఇక్కడ శోభనం, మనకు కూడా ఉత్తుత్తి శోభనం" అని చెర్రీ చెప్తాడు. "వెళ్ళండి వెళ్ళండి, టైం అయిపోతుందని" కేపీ చెప్తాడు. అలా గగన్ ఆఫీస్‌కి మళ్ళీ బయలుదేరుతూ కారు ఎక్కుతూ ఉంటే, అపూర్వ, శరత్చంద్ర కారులో దిగటం చూసి చాలా షాకింగ్‌గా "మీరెందుకు వచ్చారని" ప్రశ్నిస్తూ ఉంటాడు.